శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. ఆదౌ పూజ్యౌ గణాధిపః అని ఇంచుమించుగా పురాణ ఇతిహాసాలన్నీ చెబుతున్నాయి. మొదటి పూజ గణపతికే చేయవలె. వినాయక చవితి రాబోతున్నది, అనగా భాద్రపద శుక్ల చవితి రాబోతున్నది. ఈ పరమ పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజును మనము ఏ కన్ఫ్యూజన్ లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా మనం జరుపుకోగలిగితే ఈ సంవత్సరం అంతా మనకు అన్నీను విజయాలే పొందుతాము. వినాయక చవితి జరుపుకోవాలంటే చాలా పూజా సామాగ్రి అవసరం అండి. ఎందుకంటే అది చాలా పెద్ద తంతు. కాబట్టి మనం ఏదో ఒకటి మర్చిపోతుంటాము, మరియు పూజలో ఇది మర్చిపోయినాం అది మర్చిపోయినామని ఎంతో కొంత మనము వ్యగ్రత పొందుతుంటాము. ఇప్పుడు మనం వినాయక చవితి పూజకు కావలసిన పూజా సామాగ్రిని తెలుసుకుందాం. పసుపు కుంకుమ తగినంత, అంటే ఒక 50 గ్రామ్స్ అలాగా తెచ్చుకుందాం. ఆ తర్వాత చాలా ముఖ్యమైనది హరిద్ర గణపతి, అనగా పసుపు గణపతి. ఇది ముందే చేసుకునేది కాదండి, పూజా సమయంలో మనం అక్కడికక్కడే కూర్చొని చేసుకునేది. కానీ ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. అందరము పసుపు గణపతిని చేసుకున్న తర్వాత ముందుకు బొట్టు పెడతాం, కుంకుమ బొట్టు. కాదండి, గణపతికి నెత్తి మీద పెట్టవలే, అంటే పైన ఒక కుంకుమ బొట్టు పెట్టవలే. అప్పుడు ఆయన గణపతి స్వరూపం అవుతారు. ఇప్పుడు ముఖ్యమైన పూజా సామాగ్రి మట్టి గణపతి విగ్రహం. ఇప్పుడు తొండము లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, లేదంటే మధ్యగే ఉండాలా అని చాలా సంశయాలు ఉంటాయి. కుడివైపు తొండం ఉంటే ఆ గణపతిని క్షిప్ర గణపతి అంటారు. క్షిప్ర గణపతి మనకు ముక్తిని ఇస్తారు. ఎడమవైపు తొండము ఉంటే ఆ చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న అందరికీ సుఖశాంతులు ఉంటాయి. వీలైనంత వరకు మట్టి గణపతినే తెచ్చుకుందాం. ఇప్పుడు బుజ్జి గణపయ్య మన ఇంటికి వస్తే ఆయనకి ఆసనము కావాలి. అందుకని ఒక పీఠం కానీ ఆసనం కానీ తయారు చేసుకోండి. తరువాత పూజా సామాగ్రి వస్తువు పాలవెల్లి. ఇక్కడ చూపించినట్లుగా పాలవెల్లికి పండ్లు, మొక్కజొన్న కంకులు తో అలంకారం చేసుకోవచ్చు. పూలు, మామిడాకులు కూడా అలంకరించుకోవచ్చు అండి. సరిపడినంత అక్షితలు కూడా తయారు చేసుకుని పెట్టుకుందాం. సరిపడినంత పూలు మరీ ముందుగా తెచ్చుకోవద్దండి, ముందు రోజు తెచ్చుకోగలిగితే సరిపోతుంది. అట్లనే పూల దండలు కూడా. గంధం మనకి షాప్స్లో కూడా దొరుకుతుంది, లేదా అంటే ఒక ప్యూర్ గంధం తయారు చేసుకోండి. ఆచమన పాత్ర మరియు పంచపాత్ర. ఇక్కడ రెండు ఎందుకు చెప్పామంటే, ఆచమన పాత్ర మనం ఆచమ్యం చేసుకోవడానికి. ఒకసారి మనం ఆచమ్యం చేస్తే అది ఉచ్చిష్టం అవుతుంది, అంటే వాడుక భాషలో ఎంగిలి అవుతుంది. ఈ జలాన్ని లేదా ఈ నీటిని మనము పూజా వస్తువుల మీద కానీ, లేదా దేవతల విగ్రహాల మీద, లేదంటే పటాల మీద ప్రోక్షించకూడదు. అది చాలా దోషపూరితం అవుతుంది. అందుకని మేము ఒక పంచపాత్ర చెబుతున్నాము. ఈ పంచపాత్రలో నీళ్లు కేవలము దేవుళ్ళ పటాల మీద కానీ, విగ్రహాల మీద కానీ, లేదా పూజా పదార్థాల మీద కానీ ప్రోక్షించుకోవడానికి, మధ్య మధ్యలో షోడశ ఉపచారాలలో స్నానం చేయించడానికి, లేదంటే కానీ వారి మీద ప్రోక్షించడానికి ఉపయోగించుకోవచ్చు. కుందులు 2. ఆ తర్వాత ఒత్తిపత్తి. ఈ ఒత్తిపత్తి మనము 2 సెట్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒకటి హరిద్ర గణపతి అంటే పసుపు గణపతికి, మరియు ఇంకొకటి మన మట్టి గణపతికి. ఇక్కడ మనం ఫస్ట్ షోడశోపచార పూజ పసుపు గణపతికి చేసిన తర్వాత మళ్ళీ మనము మట్టి గణపతికి చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు కొన్ని వస్తువులన్నీ మనకు 2 సెట్స్ కావాలండి. యజ్ఞోపవేతాలు, ఇవి కూడా 2. దీనినే మనము జంధ్యము కూడా అంటాం. తమలపాకులు మరియు ఒక్కలు తగినంత. సింధూరం, ఇది గణేశుడికి చాలా ముఖ్యమైనది, ప్రీతికరమైనది. ఈ సింధూరంతో గణేశుడికి పూజ చేస్తే మీరు కోరుకున్నవన్నీ పొందుతారు. సింధూరంతో గణేశుడికి ఒక ఉపచారం ఉందండి, మళ్ళీ వేరే వీడియోలో తెలుసుకుందాం అది. ఆ తర్వాత బెల్లం అచ్చులు కానీ, ఇంత చిన్న బెల్లం ముక్కలు కానీ తీసుకొని పెట్టుకోండి.
ఎందుకంటే మనము హరిద్ర గణపతికి మొదట షోడశోపచార పూజ చేస్తున్నప్పుడు నైవేద్యం పెట్టవలే. ఆ నైవేద్యానికి ఒక బెల్లం ముక్క కానీ లేదా అరటిపండ్లు కానీ పెట్టుకోవచ్చు. అట్లాగే మన బుజ్జి గణపయ్యకి బెల్లం ముక్కలు అంటే కూడా చాలా ప్రీతి. వినాయక పూజలో అతి ముఖ్యమైనది ఛత్రం లేదా గొడుగు. ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఒకటి తయారు చేసుకోవడం కానీ లేదా కొనుక్కొచ్చుకోవడం కానీ చేయండి. ఇది మాత్రం మరవద్దు. మరొక ముఖ్యమైన పూజా సామాగ్రి వస్తువు ఏంటంటే చామరం. ఈ వినాయక చవితి పూజలో చామరంతో ఆయనకు ఉపచారం చేస్తే ఆయన చాలా సంతోషిస్తారు. ఇప్పుడు పండ్ల గురించి మాట్లాడితే ఈ సమయంలో అంటే ఈ ఋతువులో మనకి ఏ ఏ పండ్లు కానీ దొరుకుతాయో అవన్నీ ఒక్కొక్క రకానికి ఒకటి కానీ లేదంటే రకానికి 2 కానీ తీసుకొచ్చి ఆయనకి సమర్పిస్తే చాలా మంచిది. అందులో చెరుకు చాలా ఇష్టం, ఆయనకి చాలా ప్రీతి. అట్లాగే ఒక ప్యాక్ అగరబత్తులు, సువాసనలు వెదజల్లే సాంబ్రాణి ధూపం వీలైతే తెచ్చుకోండి. ఇప్పుడు కొత్తగా కప్పులలో వస్తున్నాయి. అలా కాదంటే ఉత్త సాంబ్రాన్ని కూడా ఆవు పేడ దాని మీద కూడా చల్లుకొని మనము వెలిగించుకోవచ్చు. ఒక పుస్తకం కానీ పలక కానీ దాని మీద ఓంకారం రాసి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి పుస్తకాలు వాడుకుంటే చదువు బాగా పెరుగుతుంది. మరియు వ్యాపారస్తులు లేదా ఐటీ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళ యొక్క ల్యాప్టాప్లు మరియు అకౌంట్స్ బుక్స్ అన్నీ ఇక్కడ పెట్టి పూజిస్తే మీకు అంత సర్వత్రా విజయాలు పొందుతారు. దక్షిణకి రూపాయి బిళ్ళలు సరిచేసి పెట్టుకోండి. మరియు మట్టి వినాయక విగ్రహానికి బొడ్డుకి మనము ఒక రూపాయి కాయిన్ కానీ లేదా బంగారు వస్తువు కానీ పెడుతూ ఉంటాము. అలా పెట్టడానికి కూడా ఈ యొక్క రూపాయి బిళ్ళలు వాడుకోవచ్చు. అదే బంగారు వస్తువు ఏదైనా పెడితే కానీ నిమజ్జన సమయంలో ఖచ్చితంగా తీసి మళ్ళీ లోపల ఇంట్లో పెట్టుకోండి. ఇంకొక విషయం అండి, మీ పిల్లలకి బాగా చదువు రావాలి, వాళ్ళు ఉన్నత విద్యలు మరియు ఉన్నత పదవులు అలంకరించాలి అంటే యాలకులతో ఒక మాల కానీ దండ కానీ తయారు చేసి విఘ్నేశ్వరుడికి అలంకరిస్తే మీ పిల్లలకి చదువు బాగా పెరుగుతుంది. యాలకమాల కొనలేకపోయినా దొరకకున్నా మనమే ఒక 21 యాలకులతో ఒక దండ కానీ ఒక చిన్న మాల కానీ తయారు చేసుకొని ఆయనకి అలంకరింపవచ్చు. మీ సంప్రదాయాన్ని బట్టి, మీ ఇంటి ఆచారంని బట్టి, మీ వంశ ఆచారంని బట్టి మీరు కలశం పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అట్లనే కలశానికి కావాల్సిన వస్తువులు మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే అవి పెట్టుకోవచ్చు. కలశానికి కూడా అలంకరణ చేసుకుంటారండి. టెంకాయ ఇది కూడా మనము దేవుడికి నివేదన చేయడానికి ఒకటి, మరియు కలశము ఆచారం ఉంటే కానీ కలశానికి కూడా ఒక టెంకాయ వాడుకుంటాం. ఒక గంట, పూజలో వినియోగించే గంట. ఆ తర్వాత హారతి పలక. వినాయకుడికి అతి ఇష్టమైన ప్రీతికరమైన పత్రులలో ఒకటి గరిక అనగా దూర్వా పత్రం. ఇది మనకు విరివిగా లభిస్తుంది. మిగతా ఏ పత్రాలు దొరికినా దొరకకపోయినా ఈ గరిక మాత్రం ఖచ్చితంగా సేకరించుకోండి. ఇందులో కూడా పలు రకాల గరికలు ఉంటాయి. మీకు ఎక్కువగా లభించినట్లయితే కొంత గరిక తీసుకొని ఒక గరిక మాలగా తయారు చేసి గరికమాలను మన మట్టి గణపయ్యకు మరియు హరిద్ర గణపతికి అలంకరిస్తే ఆయన చాలా ప్రీతి చెందుతారు. మీకు అందుబాటులో ఉన్న పండ్లను తెచ్చుకోండి. వీలైతే వెలగకాయను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా ఆయనకి చాలా ఇష్టం. మరియు ఈ ఫోటోలో చూపించిన విధంగా ఒక దోసపండు కూడా వీలైతే తెచ్చుకోండి. దోసపండు కూడా చాలా ముఖ్యమైనది మరియు ఆయనకి ప్రీతికరం. విఘ్నేశ్వరుని మోదక ప్రియుడు అంటారు. మోదకము అంటే లడ్డు. ఉత్తర భారత్ వాళ్ళు తీపి లడ్డూలు తయారు చేస్తారు. మోదకము అంటే ఆవిరితో తయారు చేసే ఒక పిండి వంట. బియ్యపు రవ్వతో తయారు చేసిన వాటిని కుడుములు కూడా అని అంటాం మనం. మన తెలుగు వాళ్ళు కుడుములు పెడతారు. 2 శాస్త్ర ప్రకారమే. కుడుములను లేదా మోదకాలను స్వామివారికి నివేదన చేసి మనం ప్రసాదంగా తినవలెను. కావలసిన మొత్తంలో బియ్యం సమకూర్చుకోండి.
ఇంటి అలంకరణలోకి కావలసిన మామిడి ఆకులను తెచ్చుకోండి. ఆ మామిడి ఆకులను మాలగా తయారు చేసి ఇంటికి అలంకరించండి. అలాగే మామిడాకుల తోరణము లేదా మాలను మనము పూజా గదిలో కూడా అలంకరించుకోవచ్చు. వినాయక చవితికి అతి ముఖ్యమైన పూజా విధానాలలో ఒకటి 21 పత్రి పూజ. గణపతి యొక్క 21 నామాలు చెప్తూ 21 రకాల పత్రులతో పూజ చేయడమే ఈ యొక్క పూజా విధానము. ఈ ఫోటోలో చూపించిన విధంగా ఈ 21 పత్రుల గురించి ఇంకా వివరాలు కావాలంటే మా ఇంకొక వీడియో ఉన్నది, అది మీరు ఒకసారి వీక్షించగలరు. ఆ వీడియోలో ప్రతి ఒక్క పత్రి యొక్క సంస్కృత నామము మరియు వాడుక నామము రెండు తెలియజేయబడినది. మరియు ఏ పత్రానికి ఏ నామము జపిస్తూ మనము ఆయనకు సమర్పించవలే అనే విషయాలు కూడా అక్కడ చెప్పి ఉంచాము. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్స్ బాక్స్లో కానీ లేదా ఎండ్ స్క్రీన్లో కూడా దొరుకుతుంది. ఉంటకర్పూరంతో హారతి ఇవ్వడం శ్రేష్టము కాబట్టి వీలైతే ఉంటకర్పూరం కూడా సేకరించండి. దీపాలకి పత్తితో చేసిన ఒత్తులు, దీపారాధనకు తగినంత నూనె, వీలైతే ఆవు నెయ్యిని సమకూర్చుకోండి. ఈ ఆవు నెయ్యిని మనము నైవేద్యాల మీద వేయగలిగితే కానీ ఆ నైవేద్యాలు పవిత్రమవుతాయి. మీకు అనుకూలం ఉంటే దీపారాధనకు కూడా ఆవు నెయ్యిని వాడితే చాలా శ్రేష్టము. మరియు అతి ముఖ్యమైనది వినాయక వ్రతకల్పం పుస్తకము మరియు అష్టోత్తరం కూడా వినాయక అష్టోత్తరం బుక్కులన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. ఇవి రెండు లేదా వినాయక వ్రతకల్పం బుక్ దొరికితే కూడా ఆ పుస్తకంలోనే మనకు కావలసిన అన్ని విషయాలు అందులో చెప్పబడి ఉంటాయి. ఈ మొత్తం విధానంలో పూజా విధానంలో ఒక ముఖ్యమైన ఘట్టం వచ్చేసి వినాయక వ్రతకల్ప కథ చెప్పడం లేదా వినడం. అది చాలా క్లిష్టమైనది మరియు చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అందుకు మనకు గురువుగారు ఒక చక్కటి సూక్ష్మ విధానం చెప్పారు. ఈ విషయాన్ని మా తర్వాతి వీడియోలో చెబుతాము. ప్లీజ్ వెయిట్ ఫర్ ద వీడియో. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.